H1B వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ భారీగా పెంచడం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఐటీ నిపుణులు నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు, అసలు H1B వీసా రుసుమును పెంచడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ట్రంప్ గారు అమెరికా ఫస్ట్ నినాదంతో ఆయన ప్రెసిడెంట్ అయ్యారండి. దాన్ని మరీ ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఆయన ఏమంటారంటే అమెరికన్ వర్కర్స్ కి జాబ్ రాకుండా వేరే దేశాలు వచ్చి అమెరికన్ జాబ్స్ తీసేసుకుంటున్నారు, ఇండియన్స్ చీప్ గా పనిచేస్తారన్న నినాదంతో ఆయన దీనికి ఎలాగన్నా సరే అమెరికా వాళ్ళకే జాబ్స్ రావాలని చెప్పి ఇప్పుడు కొత్తగా $100,000 పర్ ఇయర్. గతంలో ఇది $1,500 ఉండేదండి. ఒక H1B వీసాకి అమెరికా వెళ్తాక అప్లికేషన్ ఫీజు $1,500 ఉండేది. దాన్ని ఆయన ఇప్పుడు $100,000 చేశారండి. అంటే ఇంచుమించు 88 లక్షలు, ఇది దాదాపు ₹1 కోటి ప్రతి సంవత్సరం కట్టాలంటాడు. ఇంతకుముందు అది వన్ టైం ఫీజు. ఇప్పుడు ఏమంటాడు అంటే ఆయన H1B వీసా మీద ఎవరు అమెరికా రావాలన్నా మినిమం యుఎస్ గవర్నమెంట్ కి $100,000 అంటే $87 లక్షలు కడితేనే ప్రతి సంవత్సరం మీరు అమెరికా రాగలరు. అది కాకుండా అతను జీతం కూడా ఇవ్వాలండి. ఆ జీతం లిమిట్ కూడా ఇంతకుముందు $60,000 ఉండేది, అది కూడా పెంచేస్తారంటున్నారు. ఇప్పుడు ఈ ఫీజు కాకుండా జీతం లిమిట్ కూడా పెంచుతారంటున్నారు. తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళి చదువుకున్నప్పుడు వాళ్ళకి ఓపీటీ అని ఉందండి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని, అది కూడా తీసేస్తారంటున్నాడు. ఇంచుమించు 5 లక్షల స్టూడెంట్స్ సఫర్ అవుతారండి. H1 వీసా ఎవ్రీ ఇయర్ 80,000 మందికి ఇస్తారండి. 80,000 మందిలో ఇంచుమించు 60,000 మంది భారతదేశం నుంచి వెళ్ళలేనండి. వీళ్ళందరూ కూడా గత 6 సంవత్సరాల నుంచి 4-5 లక్షల మంది ఇమీడియట్ గా వెనక్కి వచ్చేసే డేంజర్ ఉందండి. ప్రిన్సిపల్ గా అమెరికన్ వర్కర్స్ కి హైర్ చేయాలని, ఇండియన్ వర్కర్స్ చైనీస్ చాలా తక్కువ అనుకోండి, ఇండియా ఎక్కువ. ఇండియన్ వర్కర్స్ కి ఇన్సెంటివైజ్ చేయకుండా ఉంటాయి. అంటే 100,000 ఫీజు కట్టి ఇంకొక జీతం 100,000 ఇవ్వాలంటే సంవత్సరానికి $200,000 అమెరికన్ కంపెనీ కట్టుకోవాలంటే వాళ్ళకి వర్కౌట్ అవదండి. సో వాళ్ళందరినీ వెనక్కి పంపించేసి అమెరికన్ వర్కర్స్ హైర్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ దారుణమైన అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ పాడు చేస్తానికి చేసిన పని అండి. బట్ ఆయనకు అర్థం ఉంది ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచన్నా పని చేయొచ్చండి. ఇంటర్నెట్ ఉన్న కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది. సో ఇలా అమెరికా నుంచి పని చేస్తా ఇండియా నుంచి అన్న జాబ్ ఇచ్చి చేయించుకుంటారు. కానీ అమెరికన్ వర్కర్స్ జాబ్ వస్తే నేను అనుకోను, ఎక్సెప్ట్ సేల్స్ అయితే తప్ప. ఇప్పుడు వరల్డ్ లో ఎక్కడి నుంచైనా పని చేయొచ్చండి. ఇప్పుడు సో ఈవెన్ ది కమ్ బ్యాక్ ఇండియా నుంచి పని చేయించుకుంటారు ఇంకా తక్కువ రేట్ ఇచ్చి. కానీ ఆయన అనుకున్న పని మట్టి కావదండి. బట్ బేసిక్ గా ఎక్కడొకక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఒక 5 లక్షల మంది ఇమ్మీడియట్ గా గత 6 సంవత్సరాలుగా సంవత్సరానికి 60-70 వేలు వెనక్కి వచ్చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ రేట్ ని పెద్ద ఏదో గూగుల్, మైక్రోసాఫ్ట్ 2-3 కంపెనీలు తప్ప మిగతా కంపెనీలు ఎవరో తట్టుకునే ఈ ప్రభావాన్ని తట్టుకునే పరిస్థితులు లేరండి. సో ట్రంప్ గారు ఇది తీవ్రమైన దెబ్బ. ఇంతకుముందు గూడ్స్ మీద 50% టారిఫ్ వేశారు, ఇప్పుడు సర్వీస్ సెక్టర్ మీద పట్టుకున్నారండి. సో H1B మీద అమెరికాకి రాకుండా ఉంటాకే ఆయన చేసిన పని అండి. నెక్స్ట్ ఆయన ఏం చేస్తారంటే అవుట్ సోర్సింగ్, అంటే భారతదేశానికి పంపే డబ్బుల మీద కూడా టారిఫ్ వేస్తానని చెప్పారండి సర్వీస్ సెక్టర్ మీద. సో నెక్స్ట్ దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో మోడీ గారు అన్నట్టు మేక్ ఇన్ ఇండియా, మన సెల్ఫ్ రిలయన్స్ మీద ఆధారపడాలి తప్ప ఇంకా అమెరికా మీద డిపెండ్ అవుతాం కూడా చాలా కష్టం అండి. దీనివల్ల అమెరికాలో రియల్ ఎస్టేట్ ప్రభావం పడుతుంది. అమెరికాలో యూనివర్సిటీస్ కూడా ఎలిజిబుల్ తగ్గిపోతారు. బిజినెస్ వీసా కూడా 1 year వరకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. సో ఆయన అన్ని విధాలుగా కూడా భారతదేశాన్నే టార్గెట్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్టర్ టార్గెట్ చేస్తారు. ఇది అతి దారుణమైన అంశం అండి. టెక్నాలజీ సెక్టర్ కి చిన్న కంపెనీలు అమెరికాలో చాలా మంది చిన్న కంపెనీలు అన్ని మొత్తడిపోతాయండి. H1 వీసా మీద ఎవరిని తీసుకెళ్లారు. ఇంకా ఓన్లీ పెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ తప్పనిసరి బాగా ఇంటెలిజెంట్ పీపుల్ అయితే తీసుకెళ్తారు తప్ప మిగతా అవుట్ సోర్సింగ్ అంతా కూడా ఈ ఇండియా నుంచి వెళ్ళి H1 వీసా అంతా ఆల్మోస్ట్ ఇంక జీరో అయిపోయినట్టండి ఈ దెబ్బతో. ట్రంప్ గారు ఒక చావు దెబ్బ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ అంటే అవుట్ సోర్సింగ్ మీద కూడా ట్యాక్స్ చేశారనుకోండి, అంటే ఇండియన్ కంపెనీస్ కి డబ్బులు పంపించినప్పుడు కూడా దాని మీద కూడా 20-25% వేస్తామని గతంలో చెప్పారండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని గూడ్స్ టారిఫ్, H1 వీసా, ఇప్పుడు స్టూడెంట్స్ కి ఓపీటీ క్యాన్సిల్ చేస్తారంటాం. B1, B2 1 year వరకు ఇప్పుడు అపాయింట్మెంట్ లేదండి అమెరికన్ ఎంబసీకి. సో ఇది చాలా దారుణంగా ఒక వరల్డ్ లీడర్ గా బిహేవ్ చేయకుండా ఒక చిన్న దేశానికి ఆయన ఏదో డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తారండి. దీనివల్ల డెఫినెట్ గా షార్ట్ టర్మ్ లో ఇండియన్స్ కి అమెరికన్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. నరేష్ గారు, ఈ ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా సవాల్ చేస్తారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఫెయిర్ ప్లే కదా. లా ఆయన ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పవర్స్ వాడతాడు ప్రతిదానికి. మనం మీరు చూసారంటే టారిఫ్స్ లో కూడా హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇది చెల్లదు అని చెప్పింది అమెరికన్ హైకోర్టు. ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆయన కావాల్సిన సిస్టమ్ ఉందండి, అక్కడ మళ్ళీ గెలవచ్చు ఆయన. సో దీన్ని సవాల్ చేస్తారు. కానీ ఆయన ఇంతకుముందు హైకోర్టు కూడా టారిఫ్ ని 50% సవాల్ చేసి గెలిచారు. ఆయన చేసిన టారిఫ్ ఇల్లీగల్ అని చెప్పి అమెరికన్ హైకోర్టు చెప్పిందండి. చెప్పినప్పుడు కూడా దాన్ని సుప్రీంకోర్టులో ఆయన మళ్ళీ అపీల్ చేశారు. సో ఈయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి వచ్చినా కూడా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయనకు మెజారిటీ ఉందండి, ఆయన కావాల్సిన జడ్జిలు ఉన్నారు. సో అలాగా ఒక విధంగా చెప్పాలంటే మన ఇంతకుముందు జగన్ ఎలా చేసేవారు, ఇక్కడ ఇంచుమించు ట్రంప్ గారు అమెరికాలో అలా చేస్తారండి. ఇప్పుడు ఆయన కోర్టుని కూడా సుప్రీంకోర్టులో ఆయన మనుషులు పెట్టుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇది ఎవరో కూడా డెమోక్రాట్స్ అందరూ కూడా అపోజ్ చేశారండి. యుఎస్ లో ట్రంప్ గారు
వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది చెప్పారు. ఆయన ఏమంటారంటే టెక్ కంపెనీస్ తో మాట్లాడి అందరూ ఒప్పుకున్నారంటాడు. భయపడిపోతున్నారండి అందరూ. ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనకి ఇండియాలో ఎలా భయపడేవారో ఇప్పుడు అమెరికాలో కూడా అందరూ భయపడిపోతున్నారండి. అలా బయటకు మాట్లాడట్లేదు. అమెరికన్ టెక్ కంపెనీస్ తో మాట్లాడి అందరూ బాగానే ఉందంటున్నారండి. ఎందుకు బాగుందంటారండి? ప్రతి సంవత్సరం ₹1 కట్టాలంటే ఒక ఎంప్లాయీని తీసుకొస్తే 60,000 మంది ఉంటే 60,000 కోట్లు వస్తాయండి ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఫీజే నిజంగా వెళ్తే అంతమంది. సో అంతలా దారుణంగా ఆయన బిహేవ్ చేస్తే డెఫినెట్ గా కంపెనీస్ ఛాలెంజ్ చేస్తాయండి. అయితే కొంచెం భయపడతారు ఆయన. అంటే ఛాలెంజ్ చేసి హైకోర్టులో గెలిచినా ఆయన సుప్రీంకోర్టులో ఆయన మెజారిటీతో ఆయన కావాల్సినట్టు చేసుకుంటారండి. ఆయన ఎమర్జెన్సీ పవర్ దేశ రక్షణ కోసం చేస్తాను, దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ చేస్తాను, దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అమెరికా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఇండియా వాళ్ళకి ఉద్యోగం తీసుకుని మన దేశం కోసం చేస్తారనే ఆర్గ్యుమెంట్ తో ఆయన నెట్టుకొచ్చేస్తారండి దీనిని. నరేష్ గారు, ఒకవైపు ఆయన సుంకాలతో ఇబ్బంది పెడుతున్నారు, మరోవైపు మోడీ గారికి బర్త్డే విషెస్ చెప్తున్నాడు, బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు. మళ్ళా తాజాగా ఈ H1B వీసా దరఖాస్తులపై బాంబు పేల్చడం, ఈ మొత్తాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే కొంచెం సైకలాజికల్ గా డిజార్డర్ ఉన్న వాళ్ళు చేసే పనులండి ఇవన్నీ. ఆయన పొద్దున్న ఏమన్నాడు, మోడీ గారికి విష్ చేస్తాడు, సాయంకాలం యూరోపియన్ యూనియన్ ఫోన్ చేసి చైనా మీద ఇండియా మీద 100% టారిఫ్ వేసేయండి, మేము కూడా 100% వేసేస్తామని చెప్పాడండి. అందరికి యూరోప్ వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పాడండి, మీరు అందరూ ఇండియా మీద చైనా మీద 100% వేసేయండి, మీరు వేస్తే నేను కూడా వేసేస్తాను అంటాడు. ఒక ఏపేమో మనతోనేమో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంటున్నాడు, బర్త్డే విష్ చేస్తారంటున్నాడు. ఒక ఏపీ నుంచి గూడ్స్ మీద టారిఫ్ వేసాడు, ఇంకో ఏపీ నుంచి ఏమో టెక్నాలజీ సెక్టర్ మీద ఇప్పుడు H1B మీద వేసాడు, నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ మీద కూడా వేస్తాడండి. ఇప్పుడు మూడో విషయం మనం గ్రహించవలసిందంటే నెక్స్ట్ ఇండియన్ కంపెనీస్ కి అమెరికా నుంచి వచ్చే డబ్బుల మీద కూడా టారిఫ్ వేస్తాడండి ఆయన. దాని మీద కూడా ట్యాక్స్ వేస్తాడు. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ ఇండియాకి ఎక్కడెక్కడ వస్తుందో అన్ని చోట్ల దెబ్బ కొడతాడండి. ఆయన ఏంటంటే చిన్నపిల్ల ఆటలా ఉందండి, పొద్దున్న విష్ చేయటం, బాగున్నారంట, మోడీ గుడ్ ఫ్రెండ్ అంటాం. గుడ్ ఫ్రెండ్ ఎవరు ఇలా ట్రీట్ చేయరు కదండి. మీరు నా ఫ్రెండ్ అని చెప్పి మీ ఎంప్లాయీస్ అందరినీ నేను పీకేస్తే కరెక్ట్ కాదు కదా. సో ఆయన బయటికి మోడీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విష్ మై ఫ్రెండ్, ఇండ్ ఈజ్ ఎ ట్రెమెండరస్ మ్యాన్, ఈజ్ హెల్పింగ్ మీ అని చెప్పి కంటిన్యూస్ గా భారత్ ఇప్పుడు చైనా ఇండియా కంటే ఎక్కువ ఆయిల్ కొంటుందండి. వాళ్ళ మీద 25% వేసి మన మీద 50% ఏంటి పెట్టింది, యూరోప్ గ్యాస్ కొంటుంది. ఆయన ఓన్లీ ఇండియన్ టార్గెట్ చేస్తున్నాడు. మోడీ గారు ఫ్రెండ్ అని చెప్పి 100% ఇప్పుడు ఎక్కువ ఆయిల్ కొని రష్యా నుంచి చైనా, వాళ్ళ మీద 25% వేసి మన మీద 50% వేసాడు. ఎక్కువ గ్యాస్ కొనేది యూరప్, వాళ్ళ మీద వేయకుండా మన మీద వేసాడు. సో మనం ఏదో ఆయనకు అమాయకంగా కనబడుతున్నాం. సో మన మీద కక్ష సాధింపుగా డెఫినెట్ గా వ్యవహరిస్తున్నాడు, అందులో డౌట్ లేదండి. ఆయన చేసేదానికి లాజిక్ లేదు, ఇది లేదు. గతంలో ఇప్పుడు గూగుల్ వాడదండి, అక్కడ బయట సెర్చ్ ఇంజిన్ వాడతారు, అక్కడ వాట్సాప్ వాడరు. మన గవర్నమెంట్ కూడా అలాంటి చర్యలు తీసుకుని ఈ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్ అన్ని బ్యాన్ చేసి లైనక్స్ ఇటువంటి ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ కి వెళ్ళి మన ఓన్ సెర్చ్ ఇంజిన్ డెవలప్ చేసి మన ఓన్ వాట్సాప్ ఇలాంటివన్నీ డెవలప్ చేసి ప్రమోట్ చేస్తే తప్ప ఎప్పటికన్నా వీళ్ళతో ఇబ్బంది అండి. ఆ సర్వర్స్ అన్ని అమెరికాలో పెట్టుకుని మన డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుని మనల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టచ్చండి. ఇప్పటికన్నా మన ఇండియన్ గవర్నమెంట్ మేలుకుని అమెరికన్ కంపెనీస్ మీద కూడా రిలై అవ్వకుండా మన సొంత దేశీ ప్రొడక్ట్స్ మీద ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్స్ అన్ని డెవలప్ చేసుకుంటాం చాలా ముఖ్యమైన. ప్రధానమంత్రి గారు ఇమీడియట్ గా దీని మీద దృష్టి పెట్టి చైనా ఏదైతే 5 సంవత్సరాల క్రితం చేసిందో వాళ్ళ అమెరికన్ కంపెనీస్ మీద ఏది మీద రిలై అవ్వరండి. అన్ని వాళ్ళ సొంత ప్రొడక్ట్సే, సెర్చ్ ఇంజిన్ కానీ, ఈమెయిల్ కానీ, వాట్సాప్ కానీ, మనం అన్ని అమెరికన్ కంపెనీస్ మీద రిలై మన 150 కోట్ల మంది కూడా అమెరికాకి డబ్బు ఇస్తా ఆయన మన అలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదండి. దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. మన ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ కూడా మనం కూడా దీనికి ప్రతిస్పందించి అమెరికన్ ప్రొడక్షన్ డెఫినెట్ గా బాయ్కాట్ చేయండి. ఈ ఏదైతే అనవసరమైన వాళ్ళు చేసి అన్ని జంక్ అండి, మనకి పెప్సీ అని, కోక్ అని, చిప్స్ అని, లేస్ అని, ఇవన్నీ చెత్త ప్రొడక్ట్స్ అన్ని మనం చేసి మన డబ్బులు అమెరికా పట్టుకెళ్లి ప్లస్ ఈ అమెరికన్ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ అమ్మి మన ఇండియాలో వీ కెన్ డెవలప్. మన ప్రధానమంత్రి గారు ఇవన్నీ టీసీఎస్ ని, గూగుల్ ని, ఇలా మన ఇన్ఫోసిస్ అందరూ పిలిస్తే వీరంటికి ఈజీగా ఆటోమేటిక్ గా దే కెన్ డెవలప్ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ అని. ఈ డబ్బులు పెట్టి కొనక్కర్లేదు. మీరు చూడండి, ప్రతి కంప్యూటర్ కి మైక్రోసాఫ్ట్ దానికి లైసెన్స్ ప్రతి సంవత్సరం కొనుక్కోవాలి, రిన్యూ చేయాలి. ఎందుకండి మన లైనక్స్ అయ్యి ఎందుకు వాడకూడదు? సో ప్రధానమంత్రి గారు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి ఏదైతే అమెరికన్ కంపెనీస్ ఇండియాలో లాభాలు పొందుతున్నారో వాళ్ళన్నింటినీ కూడా ఇండియన్ మార్కెట్ వాళ్ళకి కొంచెం రివర్స్ ఒక దెబ్బ కొడితే తప్ప ఆయన మన మీద దెబ్బ కొడితే మనం ఊరుకుంటాం కరెక్ట్ కాదండి. సో డెఫినెట్ గా ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. చైనా ఆల్రెడీ చేసిందండి, ఆయన చైనాకి భయపడే ట్యాక్స్ చేయలేదు, మనకు భయపడలేదు. అందుకనే మన తీవ్రంగా ఇబ్బంది పెడతారండి. దీనికి డెఫినెట్ గా ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి నా రిక్వెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఇమీడియట్ గా ఆల్ అమెరికన్ ప్రొడక్ట్స్ మీద కూడా మనం కూడా లివీ వేస్తే తప్ప ఆయన దారిలోకి రాడండి. ధన్యవాదాలు నరేష్ గారు.